దేవుని సన్నిధిలో తల్లిదండ్రులకు ఆయాసం రప్పించే పిల్లలుగా మన పిల్లలు ఉండకూడదు. తల్లిదండ్రులను సంతోషపెట్టే పిల్లలుగా ఉండాలా. భక్తుడైన సామెతలు రాసినటువంటి గ్రంథం 23వ అధ్యాయము 13వ మాటను మీరందరూ కూడా అందంగా చదవండి. 23:13 బాలురను శిక్షించుట మానుకొనకము, బెత్తంతో వాడిని కొట్టిన యెడల వాడు చావకుండెను. పిల్లలు తిట్టనన్నారు పాస్టర్ గారు, మళ్ళీ మొదలెట్టాడు. ప్రియమైన వాళ్ళారా, తల్లిదండ్రులారా బాగా వినండి. మన పిల్లలంట శిక్షించడం మానకూడదట. చాలా సార్లు అండి పిల్లల విషయంలో మనం గద్దించడానికి కూడా చిరాకు వస్తుంటుందండి. ఆ చిరాకు వచ్చిన సమయంలో మన పిల్లలు తప్పనిసరిగా దారి తప్పినోలే. దేవుని సన్నిధిలో పిల్లల్ని ఏం చేయాలా? శిక్షించాలా.